మాత్రం పాడుతున్నప్పుడు నిలబడకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మేయర్ గారు, దేశ స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు హిందువులు ముస్లింలను ఎవరు డిస్క్రిమినేషన్ చేయకుండా అక్కడ వెస్ట్ బెంగాల్లో బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఆ గీతం దేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరులో, ప్రతి గల్లీలో, ప్రతి మొహల్లాలో అందరు కూడా ఇది మా దేశం, దీనికోసం మేము వందే మాతరం అని పాడినారు తప్ప కైండ్లీ డోంట్ ట్రీట్ ఇట్ ఈస్ విత్ సమ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ కి వందే మాతరాన్ని అంటగట్టడం అనేది బాధాకరం, దురదృష్టకరమైనటువంటి సంఘటన. మేయర్ గారు, దేశం మొత్తం 150 సంవత్సరానికి వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన ఒక స్లోగన్ ని పాడుతున్నప్పుడు కొంతమంది మిత్రులు నిలబడకపోవడం వల్ల కొంత హీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్ జరిగింది. ఇది దురదృష్టకరం. ఇది ఏ సభలో కూడా ఇట్లాంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం మంచి పద్ధతి కాదు. మేము ఎవరిని ఇన్సల్ట్ చేయాలనో ఒక మతాన్ని కించపరచాలనే ఉద్దేశంతో వందే మాత్రం పాడాలని కోరుకోలేదు. దయించి మిత్రులు, నేను మాట్లాడేటప్పుడు కండోలెన్స్ మాట్లాడేటప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన, గౌరవ ఎంఐఎం కార్పొరేటర్ దివంగత ముజఫర్ హుస్సేన్ గారికి అని పేరు తీసుకొని చెప్పిన. నేను మక్కాలో జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయినటువంటి మా హైదరాబాద్ కుటుంబ సభ్యులందరికీ అని చెప్పిన. దిస్ ఈజ్ వాట్ వి రెస్పెక్ట్. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో మేము పోతున్నాం తప్ప మేము ఎవరిని కించపరచాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు. దయచేసి మిత్రులు అర్థం చేసుకొని సహకరించినందుకు మీకు అందరికీ, చైర్ కి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. तलसानी फाहद, आप बैठ जाइए. I'll give you a chance. फाहद, मैं आपको ఛాన్స్ दूंगी. I'll give a chance. फाहद, తలసాని గారు మీరు మాట్లాడండి. గౌరవనీయులు మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, అధికారులకు, మా గౌరవ శాసనసభ్యులు తమ్ముడు రాజ్యసభ ఎంపీ గారు, ఎమ్మెల్సీలకు, కార్పొరేటర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మేయర్ గారు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే వందే మాతర గీతం తర్వాత జయ జయ తెలంగాణ గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు ఇద్దరు కూడా మాట్లాడినటువంటి మీ ఛాంబర్లో కూడా మాట్లాడినప్పుడు ఇక్కడ నేను ఎంఐఎం మిత్రులకు కానీ బీజేపీ మిత్రులకు అందరికీ కూడా ఇది మన దేశభక్తి కాబట్టి 150 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో అది మన ప్రైడ్ చెప్పారు. చాలా సంతోషం అందరూ కూడా. అయితే రఘునందన్ గారు చెప్పినప్పుడు వీళ్ళు లెవలేదు అనేటువంటిది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు లెవలే, తర్వాత అందరు లేచారు వాళ్ళు. తర్వాత రెండోది హౌస్ అటెన్షన్ అనేది మేయర్ గారి దృష్టికి వచ్చినా, సభ దృష్టికి వచ్చినా, ఎక్కడైతే అఫీషియల్ గా మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడిందే వస్తుంది. సైడ్ లో ఉండి ఏదేదో మాట్లాడుకొని లేనిపోని ఇష్యూస్ రేజ్ చేయడం మూలాన అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం మనం అందరం ఒకటే. ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలు అనేటి నీకు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షించింది హైదరాబాద్. కాబట్టి मेरा रिक्वेस्ट है कि गुजारिश बे सब मिलजुल के रहना. అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పర్మిషన్ ఇచ్చిండ్రు ఆల్రెడీ 2 పాటలు కూడా, అది మన ప్రైడ్ కాబట్టి తప్పకుండా మేము కూడా దానికి సహకరించినాం. అయితే నేను మేయర్ గారికి, సభకు ఒక రిక్వెస్ట్. హైదరాబాద్ జంట నగరాలు మీకు నిజాం ప్రభుత్వం నుంచి 5 లక్షల జనాభాకు సరిపడేటువంటి ఫెసిలిటీస్ మనకు ఆ రోజుల్లో నిజాం గవర్నమెంట్లో స్టార్ట్ అయినాయి. అయితే కాలక్రమేణా మన హైదరాబాద్ అనేది గ్రేటర్ హైదరాబాద్గా విస్తరించి ఈరోజు మన హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి నివాసులే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, అన్ని వర్గాల ప్రజలు హైదరాబాద్ సిటీకి రావడం మూలాన మనకున్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే వర్షాలు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, రెండోది ఈ సివరేజ్ సిస్టమ్ అనేది కూడా సరే వచ్చినటువంటి ప్రభుత్వాలు కొంత చేసుకుంటూ పోయినప్పటికీ ఇంకా మనకు ఏదైనా వర్షాలు, వరదలు వచ్చినప్పుడు మనం ఇబ్బందులు పడుతున్నటువంటిది వాస్తవం. దాంట్లో మీకు ఓపెన్ నాలాస్ కావచ్చు, సివరేజ్ సిస్టమ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, అంటే మనకు ఉన్నటువంటి స్థలాలే తక్కువ. ఆ రోజుల్లో మీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీలో మరి గతంలో ఉన్నటువంటి మరి కేసీఆర్ గారి ప్రభుత్వం పేద వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటిది కొంత
మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లు కానివ్వండి, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కానివ్వండి, పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, కబ్రస్థాన్ అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి అంశం. కబ్రస్థాన్, బొందలగడ్డ, అదేవిధంగా గ్రేవ్ యార్డ్. ఈ రోజు కూడా మరి ఖననం చేయాలంటే ఎక్కడికి పోవాలనో తెలిసే పరిస్థితి లేనటువంటి సందర్భాలు. అయితే ఈ రోజు జనాభానేమో 1 కోటి పైగా విస్తరించినటువంటి సందర్భంలో ప్రజలు అనేక సందర్భాలలో ఇబ్బందులు పడుతుంటే ఆ రోజు మీ ఆధ్వర్యంలో మరి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరిగేటువంటి ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు సెంట్రల్ హైదరాబాద్కు సంబంధించినటువంటి నీకు సికింద్రాబాద్, హైదరాబాద్ పౌరులకు మనం డబుల్ బెడ్రూమ్ ఇలా ఇవ్వాలంటే అక్కడ జాగలు లేవు, కట్టనీకి కూడా జాగలు లేవు. మనం అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ సహకారం తీసుకొని చేసిన కాబట్టి అవుట్స్కట్స్లో కట్టి హైదరాబాద్ ప్రజలకు ఇచ్చినది కూడా మీ దృష్టిలో ఉన్నటువంటిది. అయితే కొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫార్మింగ్ అని చెప్పి కొత్తగా ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఈ జీవోలో ఏంటంటే ఉన్న హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు కాలుష్యం మూలాన కానీ, లేకపోతే రకరకాల ఇబ్బందులు, కరోనా వైరస్ కానీ ఇటువంటి ఇబ్బందులు ఉంటే కొత్తగా ఒక జీవో ఇచ్చి ఇండస్ట్రియల్ జోన్స్ ఏవైతే బాలానగర్ కానీ, చీడిమెట్ల కానీ, కుషాయిగూడ కానీ, ఇక్కడ చెర్లపల్లి, ఉప్పల్ ప్రాంతాలు కానీ, కాటేదాన్ ప్రాంతాలు కానీ వాళ్ళకి ఆ భూములు అప్పనంగా ఇచ్చేటువంటి చెప్పనివ్వండి, నేను చెప్పనివ్వండి. మేము మిమ్మల్ని యూ కెన్ కీప్ క్వైట్. నేను ఉన్నాను కదా, మీరు అందరూ అరవనక్కర్లేదు. నో wait. I request all the corporate. No, Kavita, sit down. కార్పొరేటర్స్ మాట్లాడకండి. వెన్ ఎక్స్ అఫీషియో మెంబర్ మాట్లాడితే నేను ఉన్నాను కదా చెప్పడానికి. ఐ విల్ కంట్రోల్. రాజశేఖర్ గారు ఆఫ్టర్ తలసాని గారు ఫినిష్ చేయగానే ఐ విల్ గివ్ యూ ద మైక్. సిట్ డౌన్. I will give you the mic. I will give you the mic. Then you తప్పకుండా నీకు ఇస్తాను. కూర్చోండి, మీరు కూర్చోండి. Don't waste it. I understand. I understand. Sit down. I don't want anybody to get up. దయాకర్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చోండి. I request all the corporators to sit down. Please sit down. మీ ఎమ్మెల్యే గారు మాట్లాడితే కూడా you won't let him speak. No. ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే no. రాజశేఖర్ sit down. దయాకర్ గారు మాట్లాడుతున్నారా సబ్జెక్ట్ మీద? అందరు ఒక్క నిమిషం. నేను బిఫోర్ ఐ సే ఎక్స్ అఫీషియో మెంబర్ గారు మాట్లాడుతున్నారు. We know how to respect our ex officio member. You don't have to get up. మీరు లేవద్దు, కూర్చోండి. Sit down. I said sit down. Please sit down. We know how to respect ex officio. మీకు మర్యాద లేకపోతే మాకుంది మర్యాద. As a chairperson, as a chair, I respect. Sit down. Don't show your finger. Kavita, don't show your finger. Hey, don't show your finger. ఎవరికి ఫింగర్స్ చూపిస్తున్నారు? కాదు, what is that she's showing her finger? కవిత, మీరు ఫింగర్, how dare you show your finger to a mayor? How dare you show your finger? Don't show the finger. కూర్చోండి. చెప్పండి. అరే what? No mannerism. మైక్ ఇవ్వక్కడ. గౌరవ మేయర్ గారు, కవితారెడ్డి గారు కార్పొరేటర్ గారు క్షమాపణ చెప్పాలి. షేరును అవమానించారు.
చేరును అగౌరవపరుస్తూ కవితారెడ్డి గారు నిమిషం, వెంటనే క్షమాపణ అద- చెప్పాలి. అద- కార్పొరేటర్ కవితారెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. ఆమె బీసీ మేయర్ ను షేర్ బీసీ మేయర్ ను బీసీ మహిళా మేయర్ ను అగౌరవపరిచిండు. క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. కవితారెడ్డి గారు బీసీ మేయర్ ను అగౌరవపరిచేట్టుగా మాట్లాడటం బాధాకర విషయం. అహంకారం తగ్గించుకోవాలి. క్షమాపణ చెప్పాలి. కవితారెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. Sit down. Corporators, please sit down. Corporators అందరూ కూడా కూర్చోండి. Corporators కూర్చోండి. అద్దంకి దయాకర్. మేడం Please sit down, Sindhu. No argument. Why are you arguing? For what reason are you arguing? మీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. You don't even know the subject. Just because I told you to shout in the council that మీకు చాలా బాగా క్లాసెస్ ఇచ్చారు. Sit down. Sit down. మేడం అదే అద్దంకి దయాకర్. తలసారి మహాలక్ష్మి sit down. చాలా బాగా క్లాస్ ఇచ్చి పంపించారు కానీ sit down. Sit down. మాట్లాడండి. తలసాని గారు పెట్టి Good class, but it will not happen when this mayor is there. గౌరవ శాసనసభ్యుడు తలసాని గారు ఏదైతే డిస్కషన్ కొరకు అంశాన్ని లేవనెత్తిండ్రో రెండో గౌరవ తలసాని గారు ఎత్తిన అంశం ఏదైతే ఉందో అది లెంగ్దీ డిస్కషన్. దయచేసి కూర్చోండి అమ్మా. సునీత 2 minutes.